హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు చందానగర్ లొకేషన్లో మెయిన్ రోడ్కి ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లో మనకు కమర్షియల్గా ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మన చందానగర్ పోలీస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న మెయిన్ రోడ్డు, ముంబై హైవే. అండ్ మన చందానగర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ రోడ్లో నుంచి మనకి లింకంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఏదైతే రూట్ ఒకటి ఉంటుంది, ఆ రోడ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది మెయిన్ రోడ్కి లొకేట్ అయి ఉందండి. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాలి. అండ్ ప్రాపర్టీ అనేది మనకి 293 స్క్వేర్ యార్డ్స్ అండి, 293 గజాలు. మనకి G+2 కన్స్ట్రక్షన్ ప్లస్ పెంట్ హౌస్. మీకు సరౌండింగ్ ఏరియా లొకేషన్స్ అంతా కవర్ చేస్తున్నాను, సరౌండింగ్ డెవలప్మెంట్ అంతా. అండ్ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు ప్రాపర్టీ దగ్గర అటాచ్డ్ రోడ్ అనేది మనకి 50 ఫీట్ రోడ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి ఉంది. G+2 కన్స్ట్రక్షను, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, 293 స్క్వేర్ యార్డ్స్. మనకు బిల్డ్ ఏరియా అనేది 7,000 స్క్వేర్ ఫీట్ అండి. మీకు ప్రాపర్టీ నుంచి స్ట్రైట్గా మనకు రోడ్ కనెక్టివిటీ చూపిస్తున్నాను. చూడండి, మనకు ఒక 150 మీటర్స్ మాత్రమే, 150 నుంచి 160 మీటర్స్ మన హైవే నుంచి స్ట్రైట్ లైన్ రోడ్డు. ఇది మనకు చౌరస్తా మంజీరా పైప్ లైన్ రోడ్ అండి. ఈ పైప్ లైన్ రోడ్ చౌరస్తా నుంచి మళ్ళీ స్ట్రైట్గా మనం ఒక 70 మీటర్స్ ముందులకి ట్రావెల్ చేయగానే మనకి ఈ ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది. మనకు మెయిన్ రోడ్కి నియర్ బైగా ప్రాపర్టీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీకు 360 డిగ్రీ వ్యూలో ప్రాపర్టీ అనేది క్లియర్గా చూపిస్తున్నాను. మళ్ళీ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి. 293 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. మనకు ఫ్రంట్ ఎలివేషన్, గ్రౌండ్ లెవెల్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇది రోడ్ కనెక్టివిటీ, 50 ఫీట్ రోడ్ అండి. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. కింద మనకు గ్రౌండ్ లెవెల్లో ఆల్మోస్ట్ 4 కార్స్ పార్కింగ్ స్పేస్ అనేది అలాట్ చేశారు. ఇది మన కింద 1 BHK పోర్షన్స్ ఒక 3 దాకా ప్రొవైడ్ చేశారండి. ఇది ఇండివిజువల్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ అనేటివి పోర్షన్ వైజ్గా సపరేట్గా ఉంది. ఇంటర్నల్గా వీళ్ళు లిఫ్ట్ ప్రొవైడ్ చేశారండి. మనకు గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ అండ్ మంజీరా పైప్ లైన్ కనెక్టివిటీ రెండు ఉన్నాయండి. బోర్ ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, ఇవి సింగిల్ రూమ్స్. అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇంకొక రూమ్, కింద 3 పోర్షన్లు ఇచ్చారు. మనం ఇప్పుడు స్టేర్స్ ద్వారా పైకి వెళ్దాం. మనకు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి. మనకు స్టేర్స్ కవర్ చేస్తున్నాను. మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఓనర్స్ స్టే చేస్తున్న పోర్షన్ అనేది నేను ఫస్ట్ కవర్ చేస్తానండి. దాని తర్వాత టెనెంట్స్ పోర్షన్ కూడా కవర్ చేస్తాను. మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఓనర్స్ స్టే చేస్తున్నారు. ఇది ఇన్సైడ్ మనకు హాల్ అండి. ఇది ఫర్నిష్డ్ అండి. మనకు ఓనర్స్ స్టే చేసే కాడికి ఫర్నిష్ చేయించుకున్నారు. ఆల్మోస్ట్ టోటల్ బిల్డింగ్ అనేది 7,000 స్క్వేర్ ఫీట్ బిల్డ్ ఏరియా అండి. మీకు ఇంటర్నల్గా హాల్ ఏరియాలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా అండి. అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కంప్లీట్ వుడ్ వర్క్ చేయించారండి. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మన కిచెన్ క్లియర్గా చూపిస్తున్నాను. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను.
అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ప్రాపర్టీస్ అనేటివి పోస్ట్ చేస్తున్నప్పుడు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. మీకు అటాచ్డ్ యూటిలిటీ ఏరియా అనేది కూడా కవర్ చేశాను. హాల్ ఏరియా నుంచి మనం ఇప్పుడు మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి అటాచ్డ్ వాష్ బేసిన్ ఏరియా. ఇప్పుడు మనకు బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. గ్లాస్ పార్టీషన్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. ప్రజెంట్ మనకు ఏవైతే రెంటల్ పోర్షన్స్ ఉన్నాయో వాటి నుంచి అరౌండ్ మనకు 60,000 రెంట్ అనేది వస్తుందని చెప్పి ఓనర్స్ ఇంటిమేట్ చేశారండి. ఓనర్స్ స్టే చేస్తున్న పోర్షన్ కాకుండా బ్యాలెన్స్గా వేరే పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓనర్స్ పోర్షన్తో కలిపి మనకి కోట్ చేస్తే అది డిఫరెంట్ ప్రైస్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఓనర్స్ అనేది 2 ఫ్లోర్స్లో ఉంటున్నారండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు పోర్షన్ చూసారు. ఇది సెకండ్ ఫ్లోరు. ఇది సెకండ్ ఫ్లోర్లో హాల్ అండి. ఈ ప్రాపర్టీ అనేది ప్రజెంట్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వారే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. వీళ్ళే ఫస్ట్ ఓనరు ఈ హౌస్కి. వాళ్ళ కస్టమైజ్ నీడ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అప్పట్లో కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఈ హౌస్ని. ఇది సెకండ్ బెడ్రూమ్. మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు వుడ్ వర్క్ కూడా కవర్ చేస్తున్నాను 100%. మనకి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసిన బెడ్రూము ఈ సైజు ఒకే సైజ్ అండి, ఈక్వల్ సైజులో ఉంటాయి. మనకి ఈ బెడ్రూమ్కి కూడా మనకి ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మన కింద ఫస్ట్ ఫ్లోర్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ మిగిలిన అన్ని బెడ్రూమ్స్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం ఇప్పుడు మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకు అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ఇచ్చారు. కింద ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈ బాల్కనీ ఉంది. ఇది మన బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ అవుతుందండి రోడ్ కనెక్టివిటీ అనేది. ప్రజెంట్ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ప్రాపర్టీలో. మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఆపోజిట్ దగ్గర మనకి ఓపెన్ కిచెన్ అనేది వీళ్ళు పర్సనల్ చాయిస్ బేస్ మీద కస్టమైజ్ చేసుకొని పెట్టుకున్నారండి. వాళ్ళ యొక్క వర్కౌట్స్, సిట్అవుట్ ఏరియా, కిచెన్ లాంటి కొన్ని ఈవెంట్స్ అనేటివి వాళ్ళ పర్సనల్ నీడ్కి తగ్గట్టుగా ఈ ప్లేస్ని డిజైన్ చేసుకున్నారు. ఈ ప్రాపర్టీ అనేది కమర్షియల్గా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, డయాగ్నోసిస్ సెంటర్, మనకి ప్రీ స్కూల్ లాంటి వాళ్ళు ప్రీవియస్గా అడిగారంట మనకి రెంటల్ పర్పస్కి. బట్ ఓనర్స్ ఆల్రెడీ స్టే చేస్తున్నారు కాబట్టి టోటల్ బిల్డింగ్ అనేది ఇవ్వలేకపోయారు.
ఇన్ కేస్ మనకి టోటల్ బిల్డింగ్ ఒకవేళ పర్చేస్ చేసుకొని రెంట్కి ఇవ్వాలనుకుంటే ఈ కేటగిరీ బిజినెస్కి ఇది టెనెంట్ పోర్షన్గా పనికొస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్కి ఆపోజిట్గా ఉన్న 2 BHK పోర్షన్ అండి. ఇది రెంటల్ పోర్షన్. ఈ కామన్ వాష్రూమ్ ఆల్మోస్ట్ మనకు ఒక 1100 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుందండి సైజ్ అనేది. మీ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఈ పూజా గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ టెనెంట్స్ స్టే చేయడానికి అలాట్ చేసిన పోర్షన్ అండి. ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. సెల్ఫ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ ప్రాపర్టీ సేల్కి పెట్టారు కాబట్టి మనకు టెనెంట్స్ అన్నింటినీ అందరినీ వెకేట్ చేయించారు సేల్కి అవైలబుల్గా ఉండాలని చెప్పి. అండ్ మనకి ఇప్పుడు రూఫ్ టాప్ మీదకి వెళ్దాం. మన ఇప్పుడు రూఫ్ టాప్ మీద వరకు మనకు లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉందండి. మనకు రూఫ్ టాప్ మీద 2 పోర్షన్స్ ఉన్నాయి. మనకు పైన కూడా అటాచ్డ్ వాష్రూమ్స్, కామన్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇది మనకు స్టోర్ రూమ్ లాగా వీళ్ళు ప్రీఫ్యాబ్రికేటెడ్ చేయించుకున్నారండి, ఏమైనా థింగ్స్ ఉంటే స్టోర్ చేయడానికి. ఇది ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ నుంచి పైకి స్టేర్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. పైన మన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి పైన రూఫ్ టాప్ మీద. అండ్ మనకి ఇక్కడ ఏదైతే పోర్షన్ అలాట్ చేశారో ఇది స్టోర్ రూమ్ లాగా ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ చాయిస్ మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.